కృపను బట్టే జీవిస్తున్నాం అనేది మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే నీ శక్తిని బట్టి నువ్వు అతిశయిస్తే, నీ బలాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే దేవుడు నవ్వుతూ ఉన్నాడు నిన్ను చూసి. ఎందుకనంటే నా ఉచితమైన కృప చేత నేను కాపాడుతున్నానని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకనే మనం దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మనకి ఒక్కొక్క ధ్యానాంశము ఒక వారము మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున వివాహం గురించిన ధ్యానాంశం మనకి ఇవ్వబడి ఉన్నది సిఎస్ఐ ఆల్మనిక్లో ఒక నెల విద్యా ఆదివారంగా, వృద్ధుల ఆదివారంగా, తర్వాత వికలాంగుల ఆదివారంగా, ఈ విధంగా స్త్రీల ఆదివారంగా, ఈ విధంగా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క సందర్భానికి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. యవనస్తుల కొరకు ఒక ఆదివారము, ఈ విధంగా ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క ప్రత్యేకతని, ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్య భాగంలో వివాహము అనేది ధ్యానాంశముగా మనకి ఇవ్వబడి ఉన్నది. వివాహము కూడా సంస్కారాల్లో ఒకటి. పరిశుద్ధ వివాహము, పరిశుద్ధ బాప్తిజము, పరిశుద్ధ ప్రభు బల్లకి రావటము, పరిశుద్ధ సంస్కారము, ఇవన్నీ పరిశుద్ధమైనవిగా ఎంచబడినవి. ఎందుకు అని అంటే ఇవి దేవుని చేత స్థాపించబడినవి కనుక ఇవి పరిశుద్ధమైనవి. దేవుని చేత స్థాపించబడినవి పరిశుద్ధమైనవిగా ఎంచబడి ఉన్నవి. అందుకనే ప్రమాణాలు చేసేటప్పుడు కూడా మీరు అనాలోచితను కానీ చులకనగా కానీ దీన్ని పూనుకొనక అనే మాటలు చెప్తూ ఉంటారు. వివాహం చేసేటప్పుడు ఆ ప్రమాణాల్లో మీరు ఈ వివాహాన్ని అనాలోచితముగా కానీ చులకనగా కానీ దాన్ని తీసుకొనకూడదు అని చెప్పటం జరుగుతున్నది. ఇక్కడ వివాహ నియమాలను మనం చూసినప్పుడు మానవులను పురుషులుగా స్త్రీలుగా సృష్టించి చేతనే ఈ నియమము ఏర్పరచబడి ఉన్నది. మనం చూసినట్లయితే ఆది కాండంలో చూస్తాం కదా, మొదటి అధ్యాయం 27-28 వచనాలలో మీరు ఫలించి వృద్ధి చెంది ఈ భూమిని నిండించండి అని చెప్పిన మాట అక్కడ మనం చూస్తాం. అంటే మానవులను పురుషులను గాను స్త్రీగాను సృష్టి చేయటం ద్వారా ఇటు నియమము ఏర్పరచబడింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనే ఆలోచన ఎవరికి కలిగినది అనే మనం చూసినట్లయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, సంసార స్థితియే అందరికీ తగినదని ఎవరు ఆలోచన చేసి ఉన్నారు అని అంటే ప్రభు అయిన యెహోవా దేవుడు ఆలోచన చేసి ఉన్నాడు. ఆయన చేసిన ఆలోచన ఇది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయాన్ని చేయిస్తాను అని చెప్పిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనే తలంపు ఎవరిలో కలిగింది అని అంటే దేవునిలో కలిగింది. తండ్రి అయిన దేవుడు ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తలంపై ఉన్నది అనేది మనం చూడగలుగుతున్నాం. తర్వాత అక్కడ మనం చూసినప్పుడు చేసిన సృష్టిలో కూడా ఒక పురుషునికి ఒక స్త్రీని మాత్రమే, ఒక స్త్రీని సృష్టించినట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే దేవుడు చేసిన సృష్టిలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయముగా స్త్రీని ఏర్పాటు చేసి అది దేవుని యొక్క తలంపుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశము అక్కడ జరుగుతూ ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతూ ఉన్నది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే ఇంకా రెండవ ఆలోచన మనం చేసినట్లయితే ఇక్కడ పురుషునికి ఒకే స్త్రీని దేవుడు చేశాడు, కానీ ఆ స్త్రీలని అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము ఏకపత్ని వ్రతము, ఏకపత్ని నియమము అనేది ప్రభువు ఉద్దేశించి ఉన్నాడు. అందుకనే ఆదామునకు ఒక స్త్రీనే చేశాడు, కానీ ఆదామునకు సృష్టి చేసినట్లుగా చేసి తీసుకుని వచ్చి సృష్టి అంతటిని తీసుకుని వచ్చి ఆదాము దగ్గరికి వచ్చి వీటికి ఏం పేర్లు పెడతావో పెట్టమన్నట్లుగా దేవుడు ప్రశ్నించలేదు. కానీ దేవుడు ఉద్దేశం ఏమిటంటే ఒక్కరే, ఒక పురుషునికి ఒక స్త్రీ ఏర్పాటు చేయబడి ఉన్నది. అందుకనే
దీనిలో మనం చూసినప్పుడు ఏకపత్ని విధానము ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది అనేది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అదే మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ వచన భాగములో మనం చూస్తున్నప్పుడు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పినని మీరు చదవలేదా అని చెప్పి వ్రాయబడుతూ ఉన్నది. వారు ఏక శరీరులుగా ఉండాలి, ఏక మనస్సు, ఏకమై ఉండాలి, ఒకే ఆత్మ, ఒకే శరీరము, ఒకే తలంపు, ఒకే నడత కలిగిన వారుగా ఉండాలి. అందుకనే రైలు పట్టాలలాగా ఎప్పుడు కలవరండి వాళ్ళు అని అంటూ ఉంటారు. కారణం ఏంటంటే వారిరువురు ఒకరి ఆలోచనలు ఒకరు ఏకీభవించరు, ఒకరి ఆలోచనలు ఒకరు సమ్మతించరు. అందుకనే వారు రైలు పట్టాలతో పోల్చడం మనం చూస్తూ ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో కూడా దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశము వారు ఏక శరీరమై ఉందురు 16వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఏక శరీరమై ఉందురు అనే మాట మనం చూడగలుగుతాం. అంటే ఒకే విధానంను ప్రభు నిర్ణయించాడు. వివాహంలో మనం చూసినట్లయితే పురుషులను స్త్రీని దేవుని చేత నియమించబడినదిగా మనం చూడగలుగుతున్నాం. ఒక పత్ని ఒక్కరే ఉండాలి అనేది నియమము. ఏదైనా శ్రేష్టమైన మేలైన కార్యములు చేయడానికే బ్రహ్మచారులు కూడా ఉండటాన్ని గురించి మనం చూసినట్లయితే బైబిల్లో బ్రహ్మచారులు ఎవరు ఉండాలి అని అంటే ఏదైనా ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికే బ్రహ్మచర్యం చేయాలి, కానీ బ్రహ్మచర్యం చేయటం తప్పకుండా నియమమని ఏమి లేదు. బ్రహ్మచర్యము ఎందుకు అని అంటే ఏదైనా ఒక ఉద్దేశము నెరవేర్చడానికి, ఒక ఉద్దేశం అంటే కొందరు బ్రహ్మచర్యం ద్వారా దేవునికి సమర్పించుకుని వారి జీవితాన్ని ప్రత్యేకించుకుంటారు. నాజూరు చేయబడిన వారుగా, స్త్రీలు ఎరిగిన వారుగా ఉండటము, అది ఒక ఉద్దేశమును నెరవేర్చడానికి అది ఏర్పాటు చేయబడినది బ్రహ్మచర్యము. అంతేగాని బ్రహ్మచర్యము ఎందుకు చేస్తున్నావు అని అంటే దేని కొరకు చేస్తున్నావు అంటే ఆన్సర్ లేకపోతే కాదు. నువ్వు చేసే బ్రహ్మచర్యానికి కారణము ఒక ఉద్దేశము, దేవుని ఎడల ఒక ఉద్దేశం. 12వ వచనం మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో, తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు, పరలోక రాజ్య నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు గలరు, అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. ఇట్లా అంటే 3 స్థాయిల గురించి చెప్తున్నాడు. ఒకటి, తల్లి గర్భంలో నపుంసకులుగా పుట్టినవాడు ఉన్నాడు. తర్వాత మనుషుడి వలన అంటే దానియేలుని చెరకు తీసుకుని వెళ్ళినప్పుడు వారిని నపుంసకులకు అప్పగించటం జరుగుతూ ఉన్నది. ఇక్కడ రాజు వారి యొక్క సంస్థానంలో రాణుల గురించి, ఆ రాణుల యొక్క భద్రత కొరకు కొందరిని నపుంసకులుగా చెరకు తీసుకుని వెళ్ళిన వారిని నపుంసకులుగా మార్చిన సందర్భాలు కలవు. అయితే ఇక్కడ 3వ ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్య నిమిత్తము బ్రహ్మచర్యము పాటించటం అనేది ఆ పరలోక రాజ్య నిమిత్తం అయితే ఓకే, అది మంచిదే. కానీ అలాంటి ఉద్దేశం లేకుండా బ్రహ్మచర్యం చేసే వాళ్ళు దేవుని ఆజ్ఞను నెరవేర్చని వారుగా ఉన్నారు. అంటే దేవుడు స్థాపించిన కుటుంబ వ్యవస్థను వారు త్రోసివేస్తూ ఉన్నారు. దాన్ని వారు బ్రహ్మచర్యం చేస్తున్నారంటే ప్రభు పనికి ఉపయోగపడుతున్నారా, బ్రహ్మచర్యం చేస్తున్నారా? నేను బ్రహ్మచర్యం చేస్తున్నాను అని అంటే ప్రభు కొరకు వారు ప్రత్యేకించుకుని పరిచర్య చేస్తూ, కొంతమంది బ్రహ్మచర్యం చేస్తూ ఉద్యోగం చేస్తూ పరిచర్య చేసే వాళ్ళని మేము చూస్తూ ఉంటాం. బ్రహ్మచర్యం చేస్తారు, వారు ఉద్యోగము చేసుకుంటారు, ఖాళీ సమయంలో పరిచర్య చేస్తూ ఉంటారు. సువార్థికులుగా సంఘ పరిచర్యలో ఉంటారు, సంఘంలో పరిచర్య జరిగించే వారిగా ఉంటారు. అన్న గురించి మనము లోకాసు వార్తలో మనం చూస్తాం. ఈ విధంగా భర్త చనిపోయిన తర్వాత ప్రభు కొరకు తను ప్రతిష్ఠించుకున్న స్త్రీగా అక్కడ మనం చూడగలం. అందుకనే మానవులు వివాహం ఆడకూడదను బోధ, ఆ మానవులు వివాహం చేసుకోకూడదు అనే బోధ ఇది భిన్నమైనది.
బైబిల్కి విరుద్ధమైనది. వివాహము నిషేధించబడింది అని చెప్పటము బైబిల్కి విరుద్ధమైనది. వివాహము నిషేధించబడింది అని చెప్పబడటం బైబిల్కు విరుద్ధమైనది అని మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం. అబద్ధికులు వాత వేయబడిన మనక్షాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞత స్తుతులు చెల్లించు పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్ని తినక మానవాళ్ళని చెప్పుచుందురు. కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తూ ఉంటారంటే, వీరు వివాహం నిషేధించబడింది, ఇది తినొద్దు, ఇది తినండి అని చెప్పేసి కొన్ని పద్ధతుల్ని వారు ప్రవేశపెడుతూ ఉంటారు అని చెప్పి, ఆహారం విషయంలో మానవాళ్ళని చెప్తూ ఉంటారు అని చెప్పేసి అబద్ధ ప్రవక్తకులు ఇట్లా మాట్లాడతారు అని అక్కడ మొదట తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ చెప్పబడుతుంది. అంటే బైబిల్కి విరుద్ధమైన బోధ చేయబడుతూ ఉన్నది అని మనం చూడగలుగుతున్నాము. లేమేకు ఏకపత్ని వ్రతాన్ని ఆయన తప్పాడు అనేది జల ప్రళయానికి ముందుగా ఆదికాండం 4వ అధ్యాయంలో లేమేకు బహుభార్యత్వాన్ని కలిగిన వాడుగా ఉన్నాడని మనం చూడవచ్చు. అబ్రహాము బహుభార్యత్వం కలిగిన వాడుగా లేడు. ముందు తన భార్యతోనే ఉన్నాడు, కానీ శారాయితోనే తను ఉన్నాడు. కానీ శారాయి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి, శారాయి యొక్క ఆ ప్రోత్సాహాన్ని బట్టి హాగర్ దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాము. అయితే ఇస్సాకు మాత్రము ఏకపత్ని వ్రతుడుగా ఉన్నాడు అనేది మనం చూడవచ్చు. మళ్ళీ యాకోబు దగ్గరికి వెళ్ళేసరికి యాకోబు ఏకపత్ని వ్రతుడుగా లేడు, కానీ తన సహోదరిని పెళ్లి చేసుకుని మరలా సహోదరిని, అయితే అది కూడా నియమం ఉన్నది. అందుకనే మీరు చదివినట్లయితే సహోదరిని పెళ్లి చేసుకునటం, లేకపోతే అత్త వరుసైన అత్తలని వ్యభిచార దృష్టితో చూడటం, ఇవన్నీ బైబిల్కి విరుద్ధమైనవి. అందుకనే ఇశ్రాయేలీయుల హృదయ కాఠిన్యాన్ని బట్టి కొన్ని నియమాలు రాయబడి ఉన్నవి అనేది మనం చూడగలుగుతున్నాం. అందుకనే నిష్కారణముగా భార్యను పరిత్యజించటం గురించి రాయబడి ఉన్నది. తర్వాత పెండ్లిలో బంధాల గురించి కూడా రాయబడింది. తండ్రి గాని ఇక్కడ బంధాలు, భార్యాభర్తల బంధము విషయంలో ఎటువంటి నియమాలు కలిగి ఉండాలి అనేది లేవియాకాండములో 18వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశ కాండములోను 22వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండంలోను, లేవియాకాండం 18వ అధ్యాయంలోను, నిర్గమాకాండం 21వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 20-22 అధ్యాయాలు. ఈ అధ్యాయాలు మీరు చదివినట్లయితే అక్కడ మనం చూడగలుగుతాము నిబంధనలు తెలియజేయబడుతున్నది. అందుకనే ఇశ్రాయేలు తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి వాటిని దేవుడు వ్రాయించాడు అనేది మనం చూడగలుగుతున్నాం. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి పరిత్యాగ పత్రత గురించి రాయించాడు అని అంటే, ఎందుకు రాయించాడు అని అంటే వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి వ్రాయించాడు అనేది మనం చూడగలుగుతున్నాం. భార్యాభర్తలు ఒకరి ఏళ్ళ ఒకరు నమ్మకంగా ఉండాలి. ఇక్కడ వివాహ వ్యవస్థలో ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం కలిగిన వారుగా ఉండాలి. భార్యని అనుమానించుకుంటూ భర్త ఉండకూడదు, భర్తని అనుమానించుకుంటూ భార్య ఉండకూడదు. ఇద్దరు నమ్మకముగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. అంటే వారిద్దరికి ముఖ్యమైన విధి లక్షణం ఏంటంటే నమ్మకము. అందుకని భార్యాభర్తలు ఒకరి ఏళ్ళలో ఒకరు నమ్మకము కలిగిన వారిగా ఉండాలి అనేది ఒక నియమముగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఒకరినొకరు అనుమానించుకుంటూ ఒకరి ఏళ్ళ ఒకరు అనుమానము కలిగిన వారిగా ఉండకూడదు అనేది బైబిల్ మనకి నేర్పుతూ ఉన్నది. లేవియాకాండము 20వ అధ్యాయము 10వ వచన భాగము మనం చూసినప్పుడు పరుని భార్యతో వ్యభిచరించు వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిని మరణశిక్ష విధింపవలను అనే మాట ఇక్కడ తెలియజేయబడుతుంది. తన పొరుగువాని భార్య విషయంలో ఆ వ్యభిచార స్వభావము కలిగి ఉండకూడదు పొరుగువాని భార్య విషయంలో. అందుకని మోహపు చూపే నేరము వ్యభిచారము కంటే అది ఘోరము అని చెప్పబడుతూ ఉన్నది. బైబిల్కి విరుద్ధమైనది. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 22వ వచన భాగంలో మనం చూస్తే, ఒకడు మగనాలితో సైనించినప్పుడు కనబడిన ఎళ్ళ వారిద్దరు, అనగా స్త్రీతో సైనించిన పురుషుడును ఆ స్త్రీను చంపవలను. అట్లు చెడుతనము ఇశ్రాయేలులో నుండి
పరిహరింపబడును అనే మాట ఇక్కడ రాయబడుతూ ఉన్నది. అందుకని మీరు తర్వాత చదవండి, నియమాలు ద్వితీయోపదేశకాండం 21, 22 అధ్యాయాలలో ఎటువంటి నియమాలు ఉన్నవో మనం అక్కడ చూడగలుగుతాం. ఏకాంతంగా మీరు చదివినట్లయితే వాటి గురించి మీరు చూడగలుగుతారు. అందుకనే నిష్కారణంగా భార్యను పరిత్యజించకూడదు అనేది కూడా ఒక నియమమై ఉన్నది. వ్యభిచార పట్టుబడినప్పుడు తప్ప భార్యను విడవకూడదు అనే నియమము ఆ ద్వితీయోపదేశ కాండంలోనే 22వ అధ్యాయంలో ఉన్నది. వ్యభిచారంలో పట్టుబడితే తప్ప భార్యకు విడాకులు ఇవ్వకూడదు అనేది నియమము కలిగి ఉన్నది అనేది మనం చూడగలుగుతున్నాం. తర్వాత వివాహాల విషయంలో మనం చూసినట్లయితే తండ్రి గాని దగ్గర బంధువులు గాని పిల్లలను విచారించకుండా వివాహాలను ఏర్పరిచినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. నేటి దినాల్లో మనం చూసినట్లయితే నాకు ఇష్టం లేదు, నా ఇష్టానికి విరుద్ధంగా నువ్వు ఎట్లా నిర్ణయం తీసుకుంటావు అంటున్నారు పిల్లలు. ఇప్పుడు పిల్లల్ని మనం చూసినట్లయితే పిల్లలు భార్య వివాహాన్ని నిర్ణయించడానికి తల్లిదండ్రులు ముందుకు వస్తే పిల్లలు ఏమంటున్నారంటే, నాకు ఇష్టం లేకుండా నువ్వు ఎట్లా నిర్ణయం తీసుకుంటావు, నా ఇష్టం లేకుండా నువ్వు ఏ విధంగా ఈ వివాహాన్ని నిశ్చయిస్తావు అనేదే మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము తన పెద్ద దాసుని పంపించి ఇస్సాకుకు భార్యను తీసుకురామని చెప్పిన నియమాన్ని మనం చూస్తాం. తండ్రి దగ్గర బంధువు దగ్గరికి వెళ్ళి తండ్రి గాని దగ్గర బంధువులు గాని పిల్లల్ని విచారించకుండా ఆ వివాహాలు జరిగించినట్లుగా ఆదికాండం 24వ అధ్యాయంలో 38వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అక్కడ విచారించకుండా, అందుకని పిల్లల యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు వారి సమ్మతి ద్వారానే ఆ వివాహం జరిగింది అనేది ఆదికాండం 24వ అధ్యాయం 51వ వచనంలో అంటాడు కదా. అబ్రహాం పెద్ద దాసుడు అంటాడు, నీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే నేను వచ్చిన దాన్నో వెళ్ళిపోతాను అని చెప్పిన సందర్భం మనం చూడగలుగుతూ ఉన్నాం. అప్పుడు అన్నలు అన్నాను వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మాకిష్టమే ఈ వివాహము, మాకిష్టమే అని చెప్పిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే వివాహ విషయంలో తల్లిదండ్రుల నిర్ణయమే ముఖ్యము, తల్లిదండ్రుల నిర్ణయము పెద్దల నిర్ణయమే ముఖ్యము అనేది మనం గ్రహించాలి వివాహంలో. అందుకనే ప్రదానము చేయబడటము విషయంలో కూడా ఒక ప్రత్యేకతను మనం చూడగలుగుతున్నాం. ప్రదానం చేయబడటం కూడా ఒక ప్రత్యేకమైనది. ప్రదానం చేయబడటం అని అంటే మనము ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తే వివాహంలో తల్లిదండ్రుల నిర్ణయము బంధువుల నిర్ణయం ముఖ్యమైనది. తర్వాత పిల్లల నిర్ణయం కంటే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. రెండవదిగా ప్రదానం చేయబడటం అంటే నగలను తీసుకుని వెళ్ళి వారికి పెట్టి ఆ నగలను వారికి ధరింపచేసి ప్రదానం చేసినట్లుగా ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. 29వ అధ్యాయంలో 34వ అధ్యాయంలో సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు 18:25లో 2వ కొరింథీ పత్రిక 12:11-2లో ఈ అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ప్రధానానికి గుర్తు ఏంటంటే వారికి బంగారు ఆభరణములను ధరింప చేయటం, వస్తువులను ధరింప చేయటం. అందుకనే మన భారతదేశ ఆచార ప్రకారం ఏంటంటే ప్రదానం చేయటం అని అంటే బొందు వేస్తా ఉంటారు. అంటే పసుపు తాడుని తీసుకుని వెళ్ళి వారి మెడలో అలంకరిస్తూ ఉంటారు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము పసుపు తాడు అలంకరిస్తారు. మనం చూసినట్లయితే ఆదికాండంలో గాజులు, ముక్కు పుడక, అత్తకి సంబంధించిన బంగారపు ఆభరణాలు అన్ని తీసుకుని వెళ్ళి ప్రదానం చేసినట్లుగా, వస్త్రములను తీసుకుని వెళ్ళి ప్రదానం చేసినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకని ప్రదానం అనేది ఒక క్రమముగా ఏర్పాటు చేయబడి ఉన్నది. అది బంధువులు, రక్త సంబంధులు, కుల పెద్దల మధ్యలో జరుగుతూ ఉన్నది అనేది కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. మన భారతదేశ సాంప్రదాయంలో పెండ్లి కుమార్తె కుమారుని అలంకరణ కూడా ఒక ప్రత్యేకమైనదే. పెండ్లి కుమారుని అలంకరణలు కూడా ప్రత్యేకమైనదే. కానీ మనం ఏం చేస్తున్నామంటే అలంకరణకి ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ వివాహానికి దగ్గరికి వచ్చేసరికి పాస్టర్ గారు అరగంటలో చేయండి అని అంటే ఇంటి దగ్గరే తాళి కట్టుకురండి అని అంటున్నా నేను. ఎవరైనా వచ్చి అరగంటలో చేయండి, 10 నిమిషాల్లో చేయండి అంటే ఎక్కడి దాకా ఎందుకు రావటం అమ్మా? ఆ బ్యూటీ పార్లర్కి వెళ్తారు కదా, వాళ్ళు అలంకరించిన తర్వాత మెడలో తాళి కట్టించుకుని అక్కడే ఫోటోలు దిగి అక్కడే ఉండటం మంచిది. గుడిలోకి రావటం అనవసరం. ఇంకా గుడిలోకి వచ్చేటప్పుడు ఆ నియమము కలిగి ఉండాలి. ఇక్కడ ప్రమాణాలు ఉంటాయి దేవుని సన్నిధిలో ఆయన సాక్షిగా. అందుకని మలాకీ గ్రంథంలో
14వ వచనంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ దేవుడు యెహోవా సాక్షి ఆయను అనే మాట మనకు రాయబడి ఉన్నది. ఇక్కడ నువ్వు దేవుని సన్నిధిలో ప్రమాణాలు చేస్తున్నామంటే దేవుడు నీ వివాహమునకు సాక్షిగా ఉన్నాడు. అందుకనే ఆ 14వ వచనంలో ఆ మాట రాయబడింది. ఇది ఎందుకని వారిని మీరు అడగగా యవన కాలమందు మీరు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన మీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీ తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా, నీ పెండ్లి భార్య కాదా అని మాట ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ పెండ్లి భార్య కాదా, ఆమె చేసిన నిబంధనలు దేవుని సన్నిధిలో నువ్వు చేసిన నిబంధనలకు నువ్వు పాత్రుడు కాదా అని ప్రశ్నించబడుతూ ఉన్నది. ఎందుకనే వివాహం దగ్గరికి వస్తే నేనైతే 40 నిమిషాల పైనే పడుతుందండి. 1 అవర్ ఉంటేనే రండి వివాహానికి, ఇక్కడికి 1 అవర్ ఉండటానికే మీరు సిద్ధపడి రండి అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. 1 అవర్ ఆ ప్రమాణాలు, దీవెనకరమైన ప్రార్థనలు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉండాలి. అందుకనే అలంకరణ అవసరమే కానీ అలంకరణకి ప్రాధాన్యత ఇచ్చి దేవాలయంలో పెండ్లికి స్థానం ఇవ్వకపోవటం అనేది అది విరుద్ధమైనది. అలంకరణ అవసరమే. పెండ్లి కుమార్తెకు అలంకరణ గురించి యెషయా గ్రంథం 3వ అధ్యాయము 24, 49వ అధ్యాయం 18 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు చదివిన కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో కూడా 13, 14 వచనాల్లో మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 21వ అధ్యాయాల్లో మనం చూస్తాం. పెండ్లి కుమార్తె వలె అలంకరించుకుని పెండ్లి కుమారునికి ఎదుర్కొనే స్త్రీగా ఉండాలి అని. అందుకనే పరమగీతములో తన తండ్రి అలంకరించిన విధానాన్ని బట్టి రాజు సంతోషించును, పెండ్లి కుమారుడు సంతోషించును అని 3వ అధ్యాయం పరమగీతములో 11వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అంటే అలంకరణ ప్రాధాన్యతే గాని అలా ప్రభు సన్నిధిలో మీరు చేసే ప్రమాణాలు, ప్రభు సన్నిధిలో చేసే నిబంధనలు కూడా ప్రాధాన్యమైనవి. అందుకనే వివాహానికి సమయానికి రావాలి. మనము ఆ వివాహానికి సమయానికి రాగలుగుతున్నామా లేదా, సమయము హెచ్చించగలుగుతున్నామా లేదా, దేవుని సన్నిధిలో నీవు ఆ వివాహానికి సమయాన్ని కేటాయించగలుగుతున్నావా లేదా, అది కూడా అవసరమే. అందుకనే ఆ వివాహంలో అలంకరణకి ప్రాధాన్యత ఇస్తున్నాము కానీ దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వట్లా. ఎందుకనంటే ఇక్కడ నువ్వు పెండ్లి భారీగా చేసుకునే ఆమె నీ తోటిదై నీవు చేసిన నిబంధనలకు పాత్రలు అవుతుంది. ఆమె దేవుని సన్నిధిలో నువ్వు ఆ నిబంధనలు చేస్తున్నావు కనుక దేవుడు నీ సాక్షిగా ఉంటున్నాడు, యెహోవా సాక్షిగా ఉంటున్నాడు ఆ వివాహానికి. అందుకనే ఆ వివాహ సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావా? అందుకనే నేను ఎక్కువగా పరిశుద్ధ వివాహం అని అంటే పరిశుద్ధమైనది ఏది అని అంటే ఫంక్షన్ హాల్ కాదు. చాలా వరకు మనం ఏం చేస్తున్నామంటే మాకు ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్నాయండి, మమ్మల్ని ఫంక్షన్ హాల్లోని పెళ్లిళ్ళు చేయండి అని అంటున్నాం. అయితే పరిశుద్ధ వివాహం జరిగేది ఎక్కడ జరగాలంటే పరిశుద్ధమైన సన్నిధిలో జరగాలి. దేవాలయం పరిశుద్ధతకి గుర్తుగా ఉన్నది. దేవాలయము పరిశుద్ధమైనదిగా, పరిశుద్ధ ఆలయముగా ఉండి ఉన్నది. అందుకనే ఇక్కడ చేసుకుని మీరు ఫంక్షన్ హాల్కి వెళ్ళండి కానీ ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ళు అనేవి ఆ పరిశుద్ధమైన వివాహానికి అది ఒక క్రమమైనది కాదు అని నేనైతే చెప్తూ ఉంటాను. అందుకని పరిశుద్ధ బాప్తిజము, పరిశుద్ధ వివాహము, పరిశుద్ధ సంస్కారము ఇవన్నీ పరిశుద్ధమైనది, దేవుని సన్నిధిలో స్థాపించబడినవి కనుక దేవుని మందిరంలోనే అవి జరగటము ఆశీర్వాదకరము. దేవుని యొక్క సన్నిధి ఎంతో మంది ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఎంతో మంది విజ్ఞాపనలు జరుగుతూ ఉంటది. ఇక్కడ నువ్వు ఒక కుటుంబంగా కట్టబడటం నీకు దీవెనకరము. అందుకనే ఇక్కడ మనం పరిశుద్ధమైన వివాహాన్ని గురించి ఆ నియమము ఉండి ఉన్నది అని మనం చూడగలుగుతున్నాం. అందుకనే బంధు సమేతంగా సన్నాయి వాయిద్యాలతో మేళ తాళాలతో ఎదుర్కొన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం, బంధు సమేతంగా. అందుకనే మేళం లేకపోతే ఇది వరకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు కాదు. ఇవన్నీ నేను రిఫరెన్స్లు చూపించలేను కానీ ఇప్పుడు ఆ సమయాన్ని బట్టి ఆ మేళ తాళాలతో వివాహానికి ఏర్పాటు చేయబడిన సందర్భాలు మనం చూడగలుగుతున్నాం. పెండ్లి కుమార్తెను ఎదుర్కొనటానికి పెండ్లి కుమారుడు వస్తున్నప్పుడు మేళ తాళాలతో ఆయన్ని వస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనంలో, 25వ అధ్యాయము 4-7 వచనాలలో, న్యాయాధిపతులు 14-11లో ఈ వచనాల్లో మనం చూసినట్లయితే మేళతాళాలతో
వాయిద్యాలతో పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చినట్లుగా అక్కడ రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని వివాహము చాలా ప్రధానమైనది, క్రైస్తవ జీవితంలో ప్రధానమైనది. క్రీస్తు ప్రభు వారు వివాహం చేసుకోకపోయినప్పటికీ ఆయన వివాహ వ్యవస్థని ఆయన ఆశీర్వదించాడు. కానా పెళ్లి వివాహానికి వెళ్ళడం ద్వారా ఆ వివాహ వ్యవస్థని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. భార్యాభర్తల బాధ్యతలు ఉన్నాయి. వివాహం జరిగినంత మాత్రాన కాదు, కానీ భార్యాభర్తలు ఇద్దరికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పెండ్లి భార్య అనే మాట స్నేహానికి, పెండ్లి భార్య అని మలాకి గ్రంథంలో రాస్తున్నప్పుడు ఆ పెండ్లి భార్యనుగా చేసుకుంటున్నాను, పెండ్లి భర్తనుగా చేసుకుంటున్నాను అని మాటలు అవి రాయబడి ఉన్నవి. ఎందుకు అని అంటే ఈ పెండ్లి భార్యనుగా పెండ్లి భర్తనుగా చేసుకునే యొక్క ఉద్దేశం ఏంటంటే స్నేహానికి, ఒకే లక్ష్యానికి, ఒకే బంధుత్వానికి, నిబంధనకు ఇది ముడిపడి ఉన్నది. స్నేహానికి, బంధుత్వానికి, నిబంధనకు ముడివి పడినదిగా ఈ వివాహము పెండ్లి భార్యనిగా చేసుకుంటున్నాను అనేది వ్రాయబడుతుంది. అందుకనే కుటుంబ జీవితం యొక్క గొప్పతనంలో ఈ వివాహం అనేది ప్రధానమైనది. ఏకమై ఉండాలి, ఏక శరీరులుగా ఉండాలి, ఏక తాత్పర్యం కలిగిన వారుగా ఉండాలి అనేది. అందుకనే నీదొక దారి ఆమెదొక దారి ఉండకూడదు, నీదొక దారి ఆమెదైనా ఒక దారిగా ఉండకుండా ఇద్దరు ఏక తాత్పర్యం కలిగిన వారుగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు, విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. అంటే భార్యను విడనాడటం, పరిత్యాగ పత్రిక గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మార్కు సువార్తలో కూడా ఈరోజు చదివిన వాక్య భాగం 10వ అధ్యాయంలో అక్కడ కూడా మనం చూసినప్పుడు పరిత్యాగ పత్రిక ఎప్పుడు రాయబడుతుందంటే వ్యభిచార కారణము తప్ప ఎప్పుడు భార్యను విడనాడకూడదు. ఆమె ఎవరితోనో వ్యభిచరించుచున్నప్పుడే ఆమెను విడనాడటానికే ప్రయత్నం చేయాలి, కానీ లేకపోతే వారు ఏక శరీరుగా ఉండాలి. ఇది బైబిల్లో వ్రాయబడిన మాటలు. ఏంటి పాస్టర్ గారు ఇంత కఠినంగా ప్రసంగం చేస్తున్నాడని అంటే, ఈ నియమాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న నియమాలని ప్రకటించటానికి ఈ మాటలు ప్రకటించటం జరుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ అధ్యాయం 2వ వచనంలో భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. ఇక్కడ భర్త చనిపోతే వివాహం చేసుకోవచ్చు, భర్త చనిపోతే వేరే వివాహం చేసుకోవచ్చు అనేది రాయబడుతుంది. ఎందుకంటే యవనస్తురాలు విధవరాలుగా ఉండటము, పెళ్లి చేసుకోకుండా ఉండటాన్ని పౌలు గారు వ్యతిరేకిస్తున్నాడు. యవనస్తురాలు భర్త చనిపోయిన తర్వాత ఆమె అట్లా ఉండటాన్ని నియమాన్ని 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో అక్కడ మనం చూసినప్పుడు వారు వివాహం చేసుకోవాలి అనేది పౌలు గారు తెలియజేయటం మనం చూడగలం. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారై ఉన్నారు. కాబట్టి యవన స్త్రీలు 14వ వచనంలో, కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. యవన స్త్రీలు భర్త చనిపోతే వివాహం చేసుకునడానికి కొంత నియమము ఉండి ఉన్నది. భర్త చనిపోయినప్పుడు యవన స్త్రీలు వివాహం చేసుకోవచ్చు అనేది ఒక నియమాన్ని మనం చూడగలుగుతాం. అందుకనే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఏర్పరిచిన వివాహ క్రమము ఇది ఘనమైనదిగా ఉన్నది కనుక ఇది ఇతరులు చులకనగా చూడకూడదు అనేది మనం చూడగలుగుతున్నాం. వాక్యము కొదువుగా ఉండటం ద్వారా, కొంతమందికి వాక్యం తెలియకపోవటం ద్వారా మనం ఏం చేస్తూ ఉంటామంటే అందానికి ప్రాధాన్యత ఇస్తాం, ఐశ్వర్యానికి. వాళ్ళు వివాహ విషయంలో మనం కొన్ని పద్ధతులను చెప్తూ ఉంటాం. నేను కూడా మనం చూస్తూ ఉంటాం. యవనస్తులను చూస్తున్నప్పుడు వారి వివాహ విషయంలో అందానికి, కట్నానికి, తర్వాత వారి స్థితికి కారణాలు వారు ఎతుకుతూ ఉంటారు. ఎందుకు వివాహ విషయంలో వారు ఆలస్యం అవుతూ ఉందని అంటే ఇవన్నీ వెతుకుతూ ఉండి వారి జీవితం అంతా వ్యర్థమైపోతూ ఉంటుంది. అందుకనే ఆ బైబిల్ నియమానికి విరుద్ధంగా, అందుకనే ప్రార్థనాపూర్వము హోషియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యము కొదువుగా ఉండటం ద్వారా
వారు వివాహ విషయంలో సరైన నిర్ణయము చేయలేని వారుగా ఉంటున్నారు అనేది మనం చూడగలుగుతున్నాము. 4:6లో మనం గమనించినప్పుడు వారు బైబిల్ జ్ఞానం లేక నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు, నువ్వు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నా యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతును, నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి కనుక నేను నీ కుమారులను మరుతును. జ్ఞానము లేని వారుగా జనులు ఎట్లా ఉన్నారంటే జ్ఞానము లేని వారుగా ఉన్నారు, జ్ఞానమును విసర్జించిన వారుగా, దేవుని వాక్య జ్ఞానము కొదువుగా ఉండటం వలన దేవుని చేత విసర్జించబడి వారుగా ఉంటున్నారు. అదేవిధంగా ఆ దేవుని దగ్గర కనిపెట్టని వారుగా, కనిపెట్టకపోవటం కూడా వివాహము విషయంలో ఆలస్యం అవటానికి దేవుని సన్నిధిలో వారు కనిపెట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఇసాకు ఏం చేస్తున్నాడంటే ఆ పొలంలో ప్రార్థన చేయటానికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వివాహ విషయంలో కనిపెట్టి ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నారు అనేది 27వ అధ్యాయము కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచన భాగంలో మనం చూస్తే యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయములను నిబ్రముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను ప్రార్థన చేసిన ఈ భార్య వచ్చింది ఏంటండి, నేను ప్రార్థన చేసిన ఈ అన్యురాలు వచ్చింది ఏంటండి, నేను ప్రార్థన చేసిన నా భార్యకి నాకు సమాధానం లేదేంటండి అనే మాటలు మనం చెప్తూ ఉంటాం. అయితే ఎందుకు సమాధానం ఉండట్లేదు, భార్యాభర్తల మధ్యలో ఎందుకు సమాధానం ఉండట్లేదంటే ఒకరినొకరు హెచ్చించుకుంటాం. అందుకని పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ ఆ పత్రికలో భార్యాభర్తల మధ్య బంధాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. భార్యాభర్తల యొక్క బంధం ఎట్లా ఉండాలి అనేది ఆ ఎఫెసీ పత్రికలో చెబుతున్నాడు. కొరింథీ పత్రికలో చూపిన ఆ ప్రేమను వారు కనపరిచే వారిగా ఉండాలని కూడా అక్కడ తెలియజేయటం మనం చూడగలుగుతున్నాం. స్త్రీలారా ప్రభువుని వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండుడి అని వ్రాయబడుతున్నది. ఇక్కడ నీ పురుషునికి లోబడి ఉండటం, నీ వివాహ స్థితిలో నువ్వు లోబడి ఉండట్లేకపోవటం వల్లనే పరిత్యాగ పత్రికకి కారణం అవుతూ ఉన్నది. 4 రోజులు అయిందండి విడాకులు తీసుకుంది మా అమ్మాయి. ఎందుకు అని అంటే వారు లోబడిని స్వభావము, వారు లోబడకపోవటం. దేవుని సన్నిధిలో పరిశుద్ధ వివాహం జరిగిన తర్వాత వారు ఏకమై జీవిత పర్యంతము మేమిద్దరం ఏక శరీరముగా ఏక ఆత్మ కలిగిన వారుగా ఉంటామని ప్రమాణం చేసి వివాహం చేసుకున్న తర్వాత మేము 4 రోజులే అయిందండి మా అమ్మాయి ఆయనతో కలవలేకపోయింది, ఉండలేకపోయింది. అతను నపుంసకుడు, అతను ఈ కారణం వలన నేను అతను సాడిస్ట్, అతనికి ఈ అలవాట్లు ఉన్నవి, ఈ కారణాల వలన వివాహం నుండి బయటకు వచ్చేస్తాం. కొంతమంది మనం ఈ మధ్య యూట్యూబ్ లో వస్తున్నది, కుర్కురే ప్యాకెట్ తేలేదని విడాకులు తీసుకుందని యూట్యూబ్ లో మనం చూస్తాం. రోజు ఒక కుర్కురే ప్యాకెట్ తింటాం అలవాటు అంట ఆమెకి. ఆ కుర్కురే ప్యాకెట్ తేలేదని భర్తకు విడాకులు ఇచ్చిందని చెప్పి యూట్యూబ్ లో వస్తాం చూస్తున్నాం. అంటే చిన్న చిన్న కారణాల వలన భార్యాభర్తల మధ్యలో ఆ వివాహ బంధము అనేది కొట్టివేయబడుతున్నది. కానీ ఇక్కడ భార్యాభర్తల బంధంలో వారు స్వపురుషునికి లోబడి ఉండాలి. భర్తకి లోబడి ఉండటం, స్త్రీ భర్తకి లోబడి ఉండటం తప్పు కాదు, భర్తకు లోబడి ఉండటం అవమానం కాదు. నేటి దినాల్లో మనం సీరియల్లో చూస్తున్నాం, భర్తకి విరుద్ధంగా నీకేంటి, నువ్వు ఇన్కమ్ సంపాదిస్తున్నావు, నీకేంటి అనే మాటే మనం చూస్తున్నాం. అందుకనే ఇన్కమ్ సంపాదిస్తున్నప్పటికీ లోబడి ఉండాలి అనేది కీర్తన సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనం నుండి ఒక స్త్రీ గుణగణాల గురించి రాస్తూ గుణవతి అయిన భార్య ఎట్లా ఉంటది అనేది చెప్తూ, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే విలువైనది అని చెప్తూ అక్కడ రాస్తూ ఉన్నాడు. ఆమె ఏం చేస్తుందంటే పెందల కడలు వేస్తుందట, తన ఇంటి పనిని చేసుకుంటుంది, పని వారికి పని అప్పగిస్తుంది, తర్వాత తన పెందల కడనే లేచి తన పొలం పని కూడా చేసుకుంటది, తన వ్యాపారం విషయంలో తన భర్త గవిని పెద్దలతో కూర్చునే విధంగా ఉంటది, తన భర్తని గౌరవించేదిగా ఉంటది. ఇవన్నీ వ్రాయబడి ఉన్నవి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే లోబడే స్త్రీ బిడ్డల చేత కూడా కొనియాడబడేదిగా ఉంటది అనేది మనం చూడగలుగుతున్నాం. మా నాన్నని భరించిందంటే మా అమ్మగారి ఓపికనండి అంటాం. ఎందుకంటే మా నాన్నకి ఉన్న వ్యసనాలను బట్టి, మా నాన్నకి ఉన్న లోకానుసారమైన జీవితాన్ని బట్టి మా అమ్మ కాపురం చేసింది అంటే అది మా అమ్మ యొక్క ఓపిక అని చెప్తూ ఉంటారు కొంతమంది, మనం చూస్తూ ఉంటాం. అంటే పిల్లల చేత ఆమె గనురాలుగా పొగడబడుతూ ఉన్నది.
అటువంటి అనానుకూల పరిస్థితుల్లో కూడా తన కుటుంబాన్ని కాపాడుకొనడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. పురుషునికి చెబుతూ ఏమంటున్నాడంటే, నీ శరీరమును నువ్వు ప్రేమించుకున్నట్లుగా నీ భార్యను కూడా ప్రేమించాలి. అందుకని పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అని అంటున్నాడు, కానీ లోకంలో ఉన్న స్త్రీలందరినీ ప్రేమించుడి అని రాయలే. అక్కడ ఎవరిని ప్రేమించమంటున్నాడంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కాబట్టి అందమైన వాళ్ళు కనపడినప్పటికీ నీకంటే, నీ భార్య కంటే నీకు అందంగా ఉన్నప్పటికీ నీ భార్యనే నువ్వు ప్రేమించాలి, కానీ ఇంకా వేరే వారి భార్యను ప్రేమించకూడదు అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకే అబ్రహాము భార్యను రాజు ఎలిమెలెకు ఇష్టపడినప్పుడు అక్కడ దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని 25వ వచనంలో అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అనే మాట వ్రాయబడుతుంది. ఎట్లా ప్రేమించాలంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా, అది కలంకమైనను ముడతైనను అటుది ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వాళ్ళని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటికై దాని కొరకు తాను అప్పగించుకొను. వాక్యము చేత ఉదక స్థానము చేయబడిన సంఘము ఎట్లా ఉంటుందంటే ప్రభు ఎదుట నిలబడేదిగా ఉంటుంది. అందుకనే వాక్యములో వాక్య జ్ఞానము కలిగి దేవుని మాటలు కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కాపాడుకుంటది. భర్త కూడా ఆ వాక్య జ్ఞానం కలిగితే తన భార్యను ప్రేమిస్తాడు. ప్రేమ గురించి రాస్తూ ఉన్నాడు కదా ఈరోజు చదివిన ఆ కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి రాస్తున్నాడు. ఎట్లా ప్రేమించాలి అని అంటే దీర్ఘశాంతము కలిగిందిగా ఉండాలి నీ ప్రేమ. నువ్వు ప్రేమించటం అని అంటే నీ భార్యని ఎట్లా ప్రేమించాలంటే దీర్ఘశాంతము కలిగిన ప్రేమ కలిగి ఉండాలి, దీర్ఘకాలము సహించేదిగా ఉండాలి, దయ చూపించేదిగా ఉండాలి. కూరలో కారం లేకపోతేనే ఉప్పు లేకపోయినే మనం కోప్పడతాము, అంటే దయ చూపించని వారుగా ఉంటాం. చిన్న చిన్న విషయాల్లోనే మనం దయ చూపించని వారుగా ఉంటాము. అయితే ఇప్పుడైతే మగవాళ్ళని కొంతమందిని మనము చూసినట్లయితే ఇంట్లో కాకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు దొరుకుతున్నాయి కనుక ఇంట్లో లేకపోయినా మాకేం పర్వాలేదు అనుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే దయ చూపించటం అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళటం కాదు, కానీ ఇంట్లో సమాధానం కలిగి ఉండటం. ఇద్దరు ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనమును ఆచరించదు. ఇవన్నీ రాయబడింది. అమర్యాదగా ఉండదంట, స్వప్రయోజనమును చూసుకున్నదంట, త్వరగా కోపడదంట, అపకారమును మనసులో ఉంచుకున్నదంట, దుర్నీతి విషయంలో సంతోషింపక సత్యమునందు సంతోషించేదిగా ఉంటుందట. అందుకని ప్రేమ గురించి సహించేది, దయ చూపించేది, మచ్చరపడేది, డంబముగా ప్రవర్తించనిది, ఉప్పొంగనిది, అమర్యాదగా ప్రవర్తించనిది, స్వప్రయోజనమును ఆశించినది, ఇవన్నీ రాయబడి ఉన్నది. అందుకని ఆ భర్త ప్రేమ ఎట్లా ఉండాలని అంటే పౌలు గారు చెప్పిన ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. భర్త భార్యల ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలంటే ఇటువంటి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి అని పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్తున్నాడు. అంటే అట్టి సహనము, దీర్ఘశాంతము, దయ, మచ్చరపడింది, ఉప్పొంగనిది, త్వరగా కోపడినది, త్వరగా ఇది అవ్వకుండా ఓపిక కలిగినదిగా ఉండాలి అని ఇక్కడ రాయబడుతున్నారు. అందుకనే భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి ఆమెని ఈ అవమానపరిచే విధంగా ఉండకూడదు అంటాడు పేతురు పత్రికలో అంటూ ఉన్న మాట మనం చూడగలుగుతాం. భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి, అందుకనే స్త్రీ బలహీనురాలని మీరు ఎరిగి ఆమెను ఆ విషయంలో నీవు ఓపిక కలిగిన వాడిగా ఉండాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అటువల్లే పురుషులారా జీవమునకు కృపావరంలో మీ భార్య మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అంటే గుడికి ఎందుకు రావట్లేదు అని అంటే మా ఇంట్లో పరిస్థితి అట్లాంటిదండి అని అంటాం. ఎందుకనంటే భార్యాభర్తల్లో ఐక్యత లేకపోవటం, భార్యాభర్తలు సహకరించకపోవటం, భార్యాభర్తల్లో ఒకరికొకరు సహకరించుకోపోవటం. ఉదయం గుడికి రావడానికి ఇద్దరు సహకరించుకుంటే గుడికి ఇద్దరు రాగలుగుతారు. అంతేగాని ఇద్దరు సహకరించకుండా భార్య సహకరించకపోతే భర్త గుడికి రాలేడు, భర్త సహకరించకపోతే భార్య గుడికి రాలేదు. అంటే వారు ఇద్దరు
ఇద్దరు మీ ప్రార్థనకి అభ్యంతరకరముగా ఉండకూడదు ప్రార్థనలకి. అందుకని మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానం చొప్పున కాపురము చేయాలి, కాపురము చేయండి అని అంటున్నాడు. ప్రార్థనలకు అభ్యంతరకరంగా ఉంటున్నారేమో భార్యాభర్తల బంధంలో. అందుకని మీ భార్యాభర్తల బంధంలో ప్రార్థనకి అభ్యంతరకరముగా ఉండకుండా భర్త భార్యని నీవు వెళ్ళకూడదు అని నియమాలు పెట్టి భార్య భర్త విషయంలో అభ్యంతరకరంగా ఉంటుందేమో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకని కుటుంబాలతో మనం ఎందుకు రాలేకపోతున్నామంటే కారణము భర్త భార్యకి అభ్యంతరకరముగా ఉండటం, భార్య భర్తకి అభ్యంతరకరం. కొంతమంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా ఉంటారు. నువ్వు వెళ్ళే నేను వస్తాను, నువ్వు వెళ్ళే నేను వస్తానని అంటే భార్యాభర్తల బంధంలో ప్రార్థనకి అభ్యంతరకరంగా ఉండకూడదు. ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి రావాల్సిందే, ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి రావాలి అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంతేగాని నాకు కుదరదులే నువ్వు వెళ్ళు, నీ చేస్తే ప్రార్థన సరిపోద్దులే అనే సిస్టమ్ కాదు ఇక్కడ బైబిల్ చెప్తుంది. అందుకనే ఎలిమెలెకు కానీ అన్నా కానీ వీళ్ళందరినీ మనం చూసినప్పుడు వారు దేవుని యొక్క సన్నిధికి ఎల్కానా కానీ హన్నా కానీ వీళ్ళని మనం చూసినట్లయితే వారు కుటుంబంతో దేవుని దగ్గరికి వెళ్ళారు. యేసేపు మరియా క్రీస్తు ప్రభువారిని దేవాలయానికి తీసుకుని వెళ్ళినట్ట సందర్భాలు మనం చూడగలదు. అంటే కుటుంబంతో నీవు దేవుని సన్నిధికి రావటం అనేది దేవుడు ఏర్పరిచిన నియమం. నీవు కుటుంబంతో దేవుని దగ్గరికి రావాలి. అందుకనే ప్రేమ కలిగి ఉండాలి. భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి ఆమెను సన్మానించాలి, ఆమెని గౌరవించాలి. తెలివి తక్కువ భార్య తెలివి తక్కువది అని మనం అనుకోకుండా ఆమెను సన్మానించే వారిగా ఉండాలి అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. అందుకనే ప్రేమను గురించి రాస్తూ ఆ మాటలన్నీ వ్రాయబడింది. అందుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. తమ సొంత ఆలోచనలను ఆధారం చేసుకుని వివాహాలు జరగపోవడానికి కారణం ఏంటంటే వారి స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం. సామెతలు 3వ అధ్యాయంలో 5వ వచనంలో వారి స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన వారి కుటుంబ వ్యవస్థ కట్టబడకపోతుంది. అందుకని యెహోవా ఇల్లు కట్టనిచో కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టనిచో కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఎందుకనంటే వారు బుద్ధి దేవుని మీద ఆధారపట్ల స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అనే మాట సామెతలు 3:5లో మనం చూడగలుగుతున్నాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనటం వలన వివాహాలు జరగట్లేదు అనేది కూడా మనం చూడగలుగుతున్నాం. పరిణితి లేని ప్రేమ వలన కూడా ఆ వివాహాలు జరగట్లేదని పరమగీతములు 2:7లో మనం చూడగలుగుతున్నాం. తర్వాత సరైన నిర్ణయము చేయకపోవటం, సరైన నిర్ణయం తీసుకోకపోవటం, తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయం తీసుకోకపోవటం, అందుకని జ్ఞానం లేని మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడెను. జ్ఞానం లేని సామెతలు 7:7లో సరైన నిర్ణయము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ జీవితము వ్యర్థమే. ఒక ఉదాహరణకి మా కుటుంబమే చూస్తాం. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి, బైబిల్ ట్రైనింగ్ చేయాలి, బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాతే పెళ్లిళ్ళు చేసుకోవాలి. చాలా వరకు మనం కూడా ఉద్యోగం రానియండి అని నిర్ణయం తీసుకుంటాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ సమయంలో నాతో పాటు 10th చదివిన ఫ్రెండ్స్, నాతో పాటు డిగ్రీ చదివిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లలు డిగ్రీలకు వచ్చేసారు, ఇంటర్ డిగ్రీలకు వచ్చారు. మా పిల్లోడు 8th క్లాస్ చదువుతుంటే కనపడినప్పుడు ఎందుకు నేను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం వలన, సరైన ఆలోచన చేయకపోవటం వలన, సరైన నిర్ణయం తీసుకోకపోవటం వలన ఏమవుతుందంటే ఆ సమయము మనం వ్యర్థపరచుకోవటం జరుగుతూ ఉంటుంది. అందుకనే మా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి మా అబ్బాయి పెళ్లిరా, మా అమ్మాయి పెళ్లిరా, పలానా ఫంక్షన్ హాల్లో పెళ్లి ఉంది రండి అని చెప్పి కుటుంబంతో రండి అని చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట తీసుకొస్తున్నానంటే నా బైబిల్ ట్రైనింగ్ అవ్వాలి, ఆర్డినేషన్ అవ్వాలి, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి ఒక నియమము పెట్టుకున్నాం. దానివల్ల సరైన సమయంలో వివాహం జరగకపోవటం, సరైన సమయంలో వివాహాన్ని మనం అంగీకరించకపోవటం, ఇంకా స్థిరపడాలి, ఇంకా నేను ఆలోచన చేస్తూ ఉంటాం. దానివల్ల అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే సామెతలు 7:7లో అన్నాడు, జ్ఞానం లేని వారి మధ్యను యవన మధ్యలోను
బుద్ధి లేని పడుచువాడొక నాకు కనపడిను అనే మాట తెలియజేయబడుతుంది. పడుచువాడు ఎట్లా ఉన్నాడంటే బుద్ధి లేనివాడుగా ఉన్నాడు, జ్ఞానం లేనివాడుగా ఉన్నాడు, యవనస్తుడై ఉన్నాడు. వీడు ఎట్లా ఉన్నాడంటే బుద్ధి లేనివాడుగా ఉన్నాడు. అంటే సరైన నిర్ణయము సరైన సమయంలో మనం తీసుకోకపోవటం. అందుకనే తప్పుడు సహవాసం కూడా మన జీవితంలో దేవునిలో ఎదగకుండా చేస్తూ ఉంటుంది. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సహవాసం కూడా ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే కుటుంబ వ్యవస్థ దేవుడు కట్టకపోతే ఆ కుటుంబ వ్యవస్థ అనేది కట్టబడదు. కనుక దేవుని మీద ఆధారపడుతున్నావా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక దేవుని మీద ఆధారపడి వివాహ క్రమంలో ముందుకు వెళ్ళాలి. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఆ సమయానికి ఆమె పెళ్లిళ్ళు చేసేసింది. ఆ పిల్లల గురించి ఆలోచన చేసేటప్పుడు మేము అనుకునే వాళ్ళం, ఆ పిల్లలు చదువుకున్నారు కదా, ఏం తీసుకుని వెళ్ళి వాళ్ళకి చేస్తుంది ఏంటి అనుకునేవాడిని. అనుకున్నాం మేము మా ఇంటి పక్కన ఉన్నప్పుడు. ఆ పిల్లలు బిఈడీలు చదివి డిగ్రీలు చదివిని తీసుకువెళ్ళి ఆమె పెళ్లిళ్ళు చేసేసేది. ఎట్లా అంటే ఒక అతనేమో సెంటరింగ్ కాంట్రాక్ట్ చేసి అతనికి పెళ్లి చేసింది, ఒక అతనైతేనేమో వెల్డర్కి పెళ్లి చేసింది. పిల్ల డిగ్రీ వరకు చదివింది కదా, వెల్డర్కి పెళ్లి చేస్తుంది ఏంటి అనుకున్నాం. ఒక కుమార్తె చదువుకుంటే ఆమెను తీసుకువెళ్ళి సెంటరింగ్ అతనికి చేస్తుంది ఏంటి అనుకున్నాం. ఈమె చదువుకున్నది కానీ అతనికి చదువు లేదు కదా అనుకున్నాం. కానీ వాళ్ళ కుటుంబం పెరిగి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిల్లల్ని డాక్టర్ని చేసుకున్నారు, వాళ్ళ పిల్లల్ని డాక్టర్లుగా చదివించారు, వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. సకాలంలో ఆమె పెళ్లిళ్ళు చేసింది. ఆ స్థితి దినాల్లో చూస్తే వాళ్ళు కనపడినప్పుడు అన్న బాగున్నావా అని చెప్పి పలకరించి ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు అని అంటే ఇలా పెళ్లి జరిగి ఈ విధంగా ఉన్నారు, ఈ స్థాయిలో ఉన్నారని చెప్పటం వింటుంటే ఎంతో సంతోషమో అనిపిస్తూ ఉంటుంది. అందుకని తల్లిదండ్రులుగా సమయానికి నిర్ణయం తీసుకోవాలి. సమయానికి ఆ కుటుంబాన్ని కట్టడానికి తల్లిదండ్రుల బాధ్యత అది. అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఇస్సాకుకి సమయానికి ఆయన వివాహం చేయాలని తన పెద్ద దాసుని పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. అందుకనే వివాహ విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, యవనస్తుల బాధ్యత ఏంటి? వివాహము దేవుని చేత ఏర్పాటు చేయబడింది, సకాలంలో జరుగుట ద్వారా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మాకు 50 ఏళ్ళు వచ్చినాయి, మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. నేను ఎందుకు మా కుటుంబాన్ని ఉదాహరణగా చెప్తున్నానంటే మాకు 60 ఏళ్ళు వచ్చి మంచంలోంచి లెగలేనప్పుడు అతనికి లైఫ్ ఇవ్వలేకపోతా ఉంటాం. అందుకని సమయానికి పెళ్లిళ్ళు చేస్తేనే ఆ సమయానికి ఆ పిల్లలు పుడతారు, సమయానికి మన వృద్ధాప్యంలో మనకు అండగా ఉంటారు, మనకి సహాయంగా ఉంటారు. అందుకనే మనం తీసుకునే నిర్ణయాలు మన కుటుంబంలో ఒక కుటుంబాన్ని కట్టడానికి అది దీవెనకరంగా ఉంటుంది. అందుకని ఊహలలో మనం ఉంటూ జీవితాన్ని వ్యర్థంపరచుకోకూడదు. అందుకని ఈ రోజున వివాహం గురించి మనకి ఇవ్వబడి ఉన్నది. వివాహ విషయంలో మన నియమం ఎట్లా ఉంటున్నది, వివాహ బంధాన్ని నువ్వు ఎట్లా కాపాడుకుంటున్నావు, వివాహంలో నీవు ఏ విధంగా ఆ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తున్నావు, ప్రేమతో ఒకరు ఎడల ఒకరు లోబడి విధేయత కలిగి కుటుంబ వ్యవస్థను చక్కగా కట్టుకునే వారిగా ఉండాలనేది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. వివాహ విషయంలో మన నియమం ఏంటి? ఇంకా ఆలస్యం చేస్తున్నామేమో, ఇంకా మనం ఊహల్లో దేవుని మీద ఆధారపడక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు దేవుని మీద ఆనుకొరక వాక్య జ్ఞానం లేక హోషేయ గ్రంథము 3:4-6 చెప్పిన రీతిగా జ్ఞానం లేకపోవటం వలన నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన నీ కుటుంబం కట్టబడట్లేదేమో. కుటుంబం కట్టబడిన బిడ్డలు ఇంకా మేము యవనస్తులంగా ఉన్నాం, ఎంజాయ్ చేయాలి అని వారి నిర్ణయాలు తీసుకొనటంలో వారు లోబడకపోవటం, ఒకరి ఒకరు ఐక్యత లేకపోయిన స్థితిలోకి వెళ్తున్నారేమో. విడనాడటం దేవునికి ఇష్టం లేదు. యెహోవా చేత జతపరచబడిన వారు విడనాడుట విధికి విరుద్ధము, దేవునికి విరుద్ధం. విడనాడటానికి పరిత్యాగ పత్రికలు రాయటానికి ఉండకూడదు అని వాక్యం సెలవిస్తున్నది. మరణ పర్యంతము వారు ఏకమై ఉండాలి. అందుకనే జీవిత పర్యంతం అని ఇక్కడ ప్రమాణం చేయిస్తూ ఉంటాం. జీవిత పర్యంతము వారు ఏక మనసు కలిగి ఏక తాత్పర్యం కలిగిన వారిగా ఉండాలి. మహోన్నతుడు అయిన దేవా, మా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండటకు సహాయం చేయమని ప్రభువా, సమయానుకూలమైన నిర్ణయం తీసుకుని మా జీవితంలో తండ్రి మీ కృపాక్షేమములను మేము అభివృద్ధి పరచుకున్నట్టుకు మాకు సహాయం చేయమని యేసయ్య నామం పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం లేచి అపోస్తుల విశ్వాసము చెప్పుదాము.
పరలోక భూలోక